హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్. ఇవాళ వెస్ట్ సైడ్ షాపింగ్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను అనమాట. అలాగే ఎక్స్ప్లోరింగ్ భారతీయ మాల్ ఆఫ్ బెంగళూరు అనమాట. మేమైతే ఇక్కడికి మాకు కొంచెం వర్క్ ఉండి చాలా లేట్ అయిపోయింది. ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ ఇట్ వాజ్ 4:30 అనమాట. సో ఇది యాక్చువల్గా రిటర్న్ వచ్చేసేటప్పుడు షూట్ చేసిందనమాట. బాగా చీకటి అయిపోయింది. ఆల్మోస్ట్ ఇట్ వాజ్ లైక్ 9 o'clock దేర్ ఇట్ సెల్ఫ్. మేము రిటర్న్ అయిపోయేటప్పటికి ఇది ఎంటర్ అయిపోయేటప్పుడు అనమాట. జస్ట్ ఫర్ యువర్ ఐడియా అండ్ రెఫరెన్స్ వీడియో ఇంట్రో కోసం అలా పెట్టానమాట. సో అప్పటికే ఆదిల్కి చాలా అంటే చాలా ఆకలిగా ఉన్నింది. అండ్ హీ వెయిటెడ్ టిల్ 4:30. ఇంకా వర్క్ అయిపోయేంత వరకు మేము రాలేకపోయామన్నమాట. కొంచెం పర్సనల్ వర్క్ ఉండే. సో లేటర్ వీ రష్డ్ ఇన్ టు ద మాల్. జస్ట్ డైరెక్ట్గా ఏమైనా తిందాం ఫస్ట్, లేటర్ మళ్ళీ ఏమైనా చూడొచ్చు అన్నట్టు వెళ్ళిపోయామన్నమాట. ఆదిల్కి అయితే చోలే భటూరే ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. ఈవెన్ ఈ కార్టూన్స్లో కూడా చూస్తాడు కదా, హీఈస్ ఎగ్జైటెడ్ టు హ్యావ్ దట్ ఆల్ ద టైమ్. ఇంకా ఇంకొకటి వచ్చి కటోరీ చాట్ అండ్ రసమలై స్వీట్ కూడా ఆర్డర్ చేసామన్నమాట. మాకైతే ఇది చాలు అనిపించింది, అవుట్ ఆఫ్ టైం అయిపోయింది కదా, జస్ట్ ఆ హంగర్ సాటిస్ఫై అయితే చాలు అని. ఈ చోలే భటూరే కోంబోలో వచ్చి బటర్ మిల్క్ ఇచ్చాడు అండ్ బటూరా అదే చోలే కర్రీ అండ్ దిస్ భటూరే ఇచ్చాడు అనమాట 2. అండ్ ఈ కటోరీ చాట్ అయితే నాకు చాలా అంటే చాలా కలర్ఫుల్గా అనిపించిందండి. రసమలై కూడా జనరల్గా మనకి ఎల్లో కలర్లో ఉంటుంది కదా, వైట్ కలర్లో ఉంటుందా ఏంటి అని వండర్ అయ్యాను. కానీ బట్ ఇట్ వాజ్ వెరీ వెరీ ఎమ్మీ అండి. నేను మార్నింగే జస్ట్ ఒక షార్ట్ వీడియో చూసి ఇవాళ ఖచ్చితంగా తినాలి రసమలై అనుకున్నాను. అండ్ దేర్ ఐ ట్రైడ్ ఇట్. ఇట్ వాజ్ జస్ట్ ఎమ్. అసలు చాలా అంటే చాలా బాగుండింది. నాకైతే చాలా ఇష్టం రసమలై స్వీట్. సో అదన్నమాట. సో మేమైతే ఇలాగ లంచ్ కమ్ స్నాక్ లాగా ఫినిష్ చేసామన్నమాట మా ఫుడ్ని. సో మీలో ఎంతమందికి ఇలాగా చాట్స్ ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. ఆల్మోస్ట్ ఏదైనా న్యూ చాట్ కనపడిందంటే దానికి ట్రై చేయాలి అని నేను ట్రై చేస్తానన్నమాట డెఫినెట్గా. ఈవెన్ ఇట్ వాజ్ వెరీ గుడ్ అనమాట. నాకైతే రసమలై చాలా నచ్చేసింది. ఈవెన్ గులాబ్ జామున్ కూడా ఇచ్చాడు. ఇక్కడ పికెల్డ్ ఆనియన్స్ కూడా ఇచ్చాడు. బాగుండింది, చాలా అంటే చాలా టేస్టీగా ఉండింది. రియలీ మా ముగ్గురికి అయితే ఫుల్ అయిపోయింది ఆల్మోస్ట్ అనమాట. మార్నింగ్ నుంచి బాగా తిరిగి తిరిగి కాళ్ళు అయితే చాలా నొప్పి పెడుతుండే. ఈవెన్ బాగా ఆకలిగా కూడా ఉండే. ఒకసారి తిన్న తర్వాత ఒక 20 minutes అలా కొంచెం కూర్చుండిపోయామన్నమాట. అలాగా లేటర్ వీ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ ద మాల్ అనమాట. చూసేయండి మీరు కూడా మాతో పాటు. మాల్లో చూశాను. ఈవెన్ లాస్ట్ టైం మనము ఎక్స్ప్లోర్ చేసినప్పుడు వేరే మాల్లో కూడా కొన్ని లైఫ్ స్టైల్ ఇలాంటివన్నీ సేల్ చూసాము. ఇక్కడ కూడా చాలా బ్రాండ్స్ సేల్లో ఉన్నాయి. ఆగస్ట్ మంత్ కదా, ఆబ్వియస్లీ వీ కెన్ సీ లాట్స్ ఆఫ్ క్లియరెన్స్ సేల్స్. ఇయర్ ఎండ్ సేల్స్ కూడా ఇంకా స్టార్ట్ అవుతాయి అన్నమాట ఇన్ ద కమింగ్ ఫ్యూచర్. ఈవెన్ ఫెస్టివ్ సీజన్ వస్తుంది కదా, అలాంటి ఆఫర్స్ కూడా ఇంకా ఉంటాయన్నమాట. నేనైతే వెస్ట్ సైడ్ని వెతుక్కుంటున్నాను ఎక్కడుందా, సో దాట్ ఏంటో ఆఫర్స్ ఉన్నాయి క్లియరెన్స్ ఎలా ఏంటి అనేది ఈ షార్ట్స్ చూసాను. నాకు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఐఎమ్ సర్చింగ్ ఆఫ్ అనమాట ఏ ఫ్లోర్లో ఉంది అనేసి. చివరికి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది అంటే, సో ఐఎమ్ గోయింగ్ దేర్. లుక్ అట్ ఆదిల్. నీ షాపింగ్తో నేను వేగలేను బాబోయ్ అనేసి వాళ్ళ డాడీతో జత అయిపోయాడనమాట. సో ఐఎమ్ మేకింగ్ ఫన్ ఆఫ్ దెమ్. కమ్ ఫాలో మీ టిల్ వెస్ట్ సైడ్ అన్నట్టు అనమాట. హుర్రే, అట్ లాస్ట్ ఐ ఫౌండ్ వెస్ట్ సైడ్. పదండి లోపలికి వెళ్దాం. ఏం ఆఫర్స్ ఉన్నాయి ఏంటి రీల్స్ గోలా, మనకి ఎంత మంచి క్లోతింగ్ వస్తుంది, ఐ మీన్ లైక్ దొరుకుతుంది అనేది కూడా చెక్ చేసుకోవాలనుకుంటున్నాం. నేనైతే మా ఆయన లేకుండా ఏది సెలెక్ట్ చేసుకోలేను అప్రాప్రియేట్గా. చేసుకుంటాను బట్ అది ఎక్కువ రోజులు నచ్చదనమాట. ఒక 2-3 times వేసుకుంటే బోర్ కొట్టిపోతుంది. అదే మా ఆయన సెలెక్ట్ చేసుకుంటే ఇంకా ఈవెన్ చాలా రోజులు ఇష్టంగా వేసుకుంటాను అనమాట. సో ఐ విల్ టేక్ హిమ్ ఫర్ షాపింగ్. లాక్కొని వెళ్తాను, బాగా అలవాటైపోయింది నాకు అలాగా అనమాట.
తను కూడా బాగా పేషెంట్‌గా సెలెక్ట్ చేస్తారు నా కోసం. తన సెలెక్షన్ చాలా బావుంటుంది. సో, చూపెడుతున్నాననమాట. ఇది బావుందా? ఇది బావుందా? సో, హి ఈజ్ సజెస్టింగ్ మీ. ఇది తీసుకో, ఇలా అయితే బావుంటుంది అన్నట్టనమాట. సో, అలాగా చూసాం. ఇది ఇది తీసుకోమన్నాడు మా ఆయన. హి వాస్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. బట్ కాకపోతే చాలా షార్ట్‌గా అనిపించింది. ఆ షేడెడ్ బ్లూ అనమాట. అండ్ ఇదైతే డామ్ ష్యూర్ కొనుక్కోమని చెప్పాడు నాకు. లుక్ ఎట్ ద డీటెయిలింగ్. ఇదైతే కొంచెం చికంకారీ వర్క్, అంటే చికంకారీ వర్క్ కాదు యాక్చువల్‌గా. బట్ ఇట్ వాస్ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ థ్రెడ్ వర్క్ అనమాట. చాలా మంచి క్వాలిటీ ఉంది. యాజ్ వెల్ నాకైతే చాలా అంటే చాలా మంచిగా నచ్చింది. మంచి బ్లూ జీన్‌తో పేరప్ చేసుకున్నామంటే ఈ షర్ట్‌ని ఇంకా ఆసమ్ అనమాట. ఫార్మల్‌గాను ఉంటుంది. యాజ్ వెల్ మనకి చాలా రిచ్‌గా కూడా ఉంటుంది అనమాట. బ్లూ జీన్స్‌తో ఇది పేరప్ చేసుకున్నామంటే. ఇదేం ఆఫర్‌లో లేదు. నాకు 1499కి వచ్చిందనమాట. అండ్ ఈవెన్ ఇది కూడా ట్రై చేశాను. ఈవెన్ ద సేమ్ కైండ్ ఆఫ్ షర్ట్. బట్ సైజ్ నాకు అవైలబుల్ లేదండి. ఓవర్ సైజ్డ్ కూడా బాగానే ఉండే. బట్ ఐ డెంట్ ప్రిఫర్డ్ ఇట్. ఇది కూడా ట్రై చేశాను. స్లీవ్ ప్యాటర్న్ నాకైతే చాలా బాగా నచ్చింది. సో, ట్రై చేశాననమాట. బట్ స్టిల్ ఎందుకో నాకు అంత మంచిగా అనిపించలేదు. సరేలే విత్ సమ్ కైండ్ ఆఫ్ ఏ కలర్ ఆప్షన్స్ ఇంకొంచెం ఫిట్ మంచిగా ఉన్నది నెక్స్ట్ టైం చూద్దాం అన్నట్టు పెట్టేశాననమాట. అండ్ ఇది నాకు మళ్ళీ ఈ డ్రెస్ ఆఫర్‌లో వచ్చింది. ఇది ఆనియన్ రెడ్ కలర్ అనమాట ఆల్మోస్ట్. ఇది టాప్ కాఫ్తాన్ స్టైల్ అనమాట. కాఫ్తాన్ స్టైల్ టాప్స్, డ్రెసెస్ ఉన్నాయి కదండీ! అది జీన్స్ పైకి కూడా నేను పేరప్ చేసుకోవచ్చు అన్నట్టు తెచ్చుకున్నాననమాట. యాజ్ వెల్ యాజ్ ఈ షరారా లాగా కూడా వేసుకోవచ్చు. బాటమ్ అయితే ఇలాగా ఫ్లేడ్ ప్లాజో బాటమ్ ఇచ్చాడనమాట ప్యాంట్. సో, బావుంటుంది. ఇది చాలా కంఫర్టబుల్‌గాను ఉంటుంది. ఇప్పుడు బాగా ట్రెండ్ కదండీ ఈ స్టైల్స్. సో, నేనైతే ఈ కాఫ్తాన్ టాప్‌ని జీన్స్ పైకి కూడా పేరప్ చేసుకోవచ్చని తెచ్చుకున్నాననమాట. నాకైతే కాఫ్తాన్ స్టైల్ టాప్స్ ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. మీలో ఎంతమందికి ఇష్టం? కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. అండ్ నాకైతే ఈ వర్క్ అయితే చాలా మంచిగా దానికి టాప్‌కొచ్చిన జర్దోసి వర్క్ అయితే చాలా మంచిగా వచ్చింది. చూయిస్తాను చూడండి. ఫినిషింగ్ చాలా బాగా నచ్చింది. గట్టిగా ఉంది. అండ్ లైఫ్ కూడా బాగొస్తుంది అని అనిపించిందనమాట. సో, దిస్ ఈస్ హౌ ద టాప్ ఈస్. ఇది చాలా లూజ్‌గా ఉంటుందండి టాప్. మా వారైతే నేను ట్రయల్ చేసి చూపించిన తర్వాత చాలా లావుగా కనిపిస్తున్నావు అన్నారు గానీ, బట్ స్టిల్ స్టైలిష్‌గా ఉంటుంది. ఈ ప్యాటర్న్స్ కూడా ట్రై చేయాలి. ఇట్స్ ఓకే. వాట్ ఈస్ దేర్ ఇన్ సైజ్ అన్నట్టు తీసుకున్నాననమాట నేను. సో, ఇది నాకు టోటల్‌గా 1500 పడిందనమాట సేల్‌లో. సో, నాకైతే బా నచ్చింది. మీకెలా అనిపించింది? సో, దిస్ వాస్ ద టాప్ అనమాట. చూయిస్తాను ఫ్యూచర్‌లో జీన్స్ పైకి పైరప్ చేసుకొని అండ్ యాజ్ ఎ సెట్ కూడా వేసుకొని చూయిస్తాను నేను హౌ ఇట్ లుక్స్ అనేది. సో, ఇదన్నమాట ఈ షరారా సెట్ సంగతి. సో, దీనికి కూడా చూడండి పింక్ లేబుల్ ఉంది. 1499కి వచ్చిందనమాట. ఇంకా వీటితో పాటు నేను ఈ క్రీమ్ వైట్ కలర్ టీ షర్ట్ కూడా తీసుకున్నాననమాట. ఇట్ వాస్ డామ్ గుడ్ అండి. నాకు అవుట్ ఆఫ్ ఆల్ నాకు ఇది చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. మా ఆయన పిక్ చేసుకొని వచ్చాడు. చూడు ఎంత సాఫ్ట్ ఉంది. అట్ ఎనీ కాస్ట్ యూ హ్యావ్ టు టేక్ దిస్ అని అనమాట. సో, ఇదేం సేల్లో లేదు. బట్ యాక్చువల్ ప్రైస్‌లోనే నాకు వచ్చిందనమాట. అట్ ది ప్రైస్ ఆఫ్ 899 రూపీస్ అనమాట. సో, బట్ స్టిల్ చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. చాలా సాఫ్ట్ ఉంది. సమ్ కైండ్ ఆఫ్ ఏ వూలెన్ కైండ్ ఆఫ్ మెటీరియల్‌తో చేశారనమాట. నాట్ ఓన్లీ ఫర్ నైట్ వేర్ అండి. జస్ట్ ఫర్ గ్రూమింగ్ పర్పస్ కూడా మనం లోకల్‌గా వేసుకోవచ్చు అనమాట. డైలీ యూస్‌కి. అండ్ అలాంగ్ విత్ దిస్ నేను ఈ ప్యాంట్స్ కూడా తీసుకున్నాను. ట్విస్ట్ ఉంది. ఒక ట్విస్ట్ ఇక్కడ. గెస్ చేసారా ఎవరైనా? ఇవి యాక్చువల్‌గా మెన్ స్టైల్ ప్యాంట్స్ అనమాట. యాక్చువల్‌గా ట్రౌజర్స్ ఇవి. నేను తీసుకున్నాను నైట్ వేర్‌కి యూజ్ చేసుకుందామని. అప్పుడప్పుడు మా ఆయన షాప్ చేసేటప్పుడు నాకేదైనా బాగా నచ్చిందంటే నేను కూడా పిక్ చేసుకుంటాను. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏమంటారు జెండర్ బయాస్ ఇక్కడ ఏం నేను చూపించననమాట ఇన్ షాపింగ్. నాకు మంచిగా నచ్చింది. ఫ్యాబ్రిక్ కంఫర్టబుల్‌గా ఉంటుంది వేసుకోవడానికి. ఎస్పెషల్లీ నైట్ వేర్ అండి. నేను ఇలా సెలెక్ట్ చేసుకుంటాను. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా మీ హస్బెండ్స్‌తో పాటు వెళ్ళినప్పుడు, లైక్ బ్రదర్స్‌తో వెళ్ళినప్పుడు
నిజంగా వీళ్ళకు వచ్చే ప్యాంట్, ఫ్యాబ్రిక్ చాలా డ్యూరబిలిటీ ఉంటుంది. మనం చాలా రోజుల వరకు ఏసుకోవచ్చు. కంపారిటివ్‌లీ మన గర్ల్స్‌కొచ్చే ప్యాంట్స్ కంటే కూడా. నేను దట్ ఈస్ వాట్ ఐ అబ్జర్వ్డ్ అనమాట. ఇంకా ఇదైతే నాకు ఆఫర్ ప్రైస్‌లోనే వచ్చింది. ఎట్ ది కాస్ట్ ఆఫ్ 699. ఇది కూడా ఒక ప్యాంట్ తీసుకున్నాను. ఇది కూడా మెన్స్ సెషన్‌లోనా, ఫీమేల్ సెషన్‌లోనా నాకైతే ఐడియా లేదు కానీ, బట్ దీనికైతే ఒక డ్రా స్ట్రింగ్ కూడా ఇచ్చాడనమాట. ఐ థింక్ దిస్ ఈజ్ ఫీమేల్ సెషన్ ఓన్లీ అనమాట. ఇది కూడా కంఫర్ట్ ఫిట్ ఉంది. చాలా అంటే చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్ అసలు. నిజంగా ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ ద పర్చేస్ దిస్ టైమ్ అనమాట. ఇవన్నీ స్టైల్ చేసి డెఫినెట్గా ఒక మేకోవర్ వీడియో అనేది ఫ్యూచర్లో చేస్తాను. చూడండి, రియలీ దిస్ వాజ్ అ వెరీ గ్రేట్ పర్చేస్ అనమాట. ఇది కూడా తీసుకుందాం అనుకున్నాను. ఇట్ వాజ్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ 1299. బట్ అంత కాస్ట్ అవసరం లేదనిపించింది నాకు. ఆన్లైన్లో నాకు ఇంకా బెటర్ ప్రైస్కి దొరికిపోతుంది అలాంటి స్టైల్ అని తీసుకోలేదన్నమాట, ఊరుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ చూడండి, పింక్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో, డిస్ప్లే బోర్డ్స్ 999, 699 ఇలా ఉండేవి. ఆ పింక్ బోర్డ్స్ ఉన్నవి మాత్రమే సేల్లో ఉన్నాయన్నమాట. అండ్ రిమైనింగ్ నార్మల్ ప్రైజెస్లోనే ఉన్నాయన్నమాట. అవి మాత్రం క్లియరెన్స్ సేల్కి పెట్టాడు. ఇంక ఇదంతా జ్యువెలరీ, బ్యాగ్ సెక్షన్, కాస్మెటిక్ సెక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. నేనైతే ట్రై చేయలేదు. బట్ కొన్ని బాడీ లోషన్స్, బాడీ వాషెస్ అయితే నేను చూశాను విత్ కోకోనట్ వాటర్ యాజ్ ఏ ఇంగ్రీడియంట్ అండ్ క్యూక్యూంబర్, బ్యాంబూ ఇలాంటి ఫ్లేవర్స్లో అంతా ఉన్నిందనమాట. నాకు కూడా కొంచెం కొత్తగా అనిపించింది ఇంగ్రీడియంట్స్ చూస్తే. వాట్ ఎవర్ దే హ్యావ్ యూజ్ చేయొచ్చు, కాకపోతే ఎలాంటి ఇంపాక్ట్స్ ఉంటాయో ఆన్ ద స్కిన్ అనేసి కొంచెం భయం వేస్తుంది అంతే. బట్ దీస్ ఆర్ ఐ థింక్ ఫ్రమ్ వెస్ట్ సైడ్ బ్రాండ్స్ అనమాట. ఈ 99 కైండ్ ఆఫ్ సేల్ చూస్తే నాకైతే చాలా భయం వేసింది. నేను ఇవి ఏవి టచ్ చేయలేదు, కొనుక్కోలేదు. అందరూ ఆల్మోస్ట్ సెగ్రిగేటెడ్గా ట్రై చేసి అలా ర్యాండమ్గా పడేశారనమాట. నాకు అది చూస్తే ఏమాత్రం నచ్చలేదు. సో ఐ డిడ్ంట్ ట్రైడ్ ఇట్ అనమాట. అండ్ ఈ చెప్పలు ఇవన్నీ కూడా 299లో ఉన్నాయి. నాకేం అవసరం లేదు కాబట్టి సో ఐ డిడ్ంట్ లుక్ ఇంటూ దెమ్. అండ్ మళ్ళీ నేను ఈ మెన్స్ సెషన్కి వచ్చాను, ఇంకా ఏమైనా మంచిగా దొరుకుతుందా అన్నట్టు అనమాట. సో అదనమాట సంగతి. మా ఆయన ఏమైనా షార్ట్స్ దొరుకుతాయా మంచిగా అనేసి చూస్తున్నాడు అనమాట. సో ఇదన్నమాట. ఇక్కడ చూడండి, కొన్ని షర్ట్స్ కూడా ఈ మెన్స్ సెషన్లో నాకైతే చాలా బాగా నచ్చాయండి. ఈవెన్ యూనో గ్రూమింగ్కి అండ్ ఫార్మల్ అని చెప్పను కానీ కంప్లీట్గా, బట్ మెనీ పీపుల్ ఆర్ వేరింగ్ ఇట్ యాజ్ ఏ ఫార్మల్ కైండ్ ఆఫ్ షర్ట్స్ ఆల్సో. మా ఆయన అయితే కొన్ని షార్ట్స్ కూడా పిక్ చేసుకున్నారనమాట. అండ్ అది చూడండి, ఈ షర్ట్ నాకు చాలా బాగా అనిపించింది. అట్ ది కాస్ట్ ఆఫ్ 699 అనమాట. సో అలాగా ఇంకా ఓపిక లేక కాళ్ళన్నీ చాలా నొప్పి పెడుతున్నాయి అప్పటికే. సో వీ జస్ట్ కేమ్ బ్యాక్. చాలా లేట్ అయిపోయిందనమాట. అందుకే వీఆర్ రిటర్నింగ్ అనమాట. ఇక్కడ కొంచెం ఎర్లీగా వచ్చింటే మాల్ బయట ఎక్స్ప్లోర్ చేయడానికి కొంచెం రిలాక్సింగ్గా సిట్ అవుట్, గార్డెన్ అంతా బాగుండిందండి యాక్చువల్గా. సో కొంచెం మంచిగా స్పెండ్ చేసిండొచ్చేమో, కాకపోతే మా వర్క్ వల్ల లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ వీ రీచ్డ్ హియర్ బై 4:45 అలాగా. ఇంకా మేము అప్పటికి ఫుడ్ తిని ఇంకా అయిపోయేటప్పటికి, షాపింగ్ అంతా అయిపోయేటప్పటికి ఈ టైం అయిపోయిందనమాట. జస్ట్ ఆఫ్టర్ ద ఫుడ్ అయితే నేను ఆదిల్ని అడిగాను, ఏనన్నా బయటకు వెళ్దామా, గేమ్స్ అది బాగుంది, ఈవెన్ ప్లే ఏరియా కూడా బాగుంది అన్నట్టు. బట్ హీ వాజ్ హెజిటేటింగ్ అనమాట. అప్పుడు ఇంకా ఇంకా మనం వెళ్ళిపోదాం, ఇంకా ఓపిక లేదంటే మా గార్డెన్లో కొంచెం సేపు కూర్చున్నామమ్మా అంటున్నాడు అనమాట. సో ఒక 2 పిక్స్ క్లిక్ చేసి ఇంకా వెనక్కి తీసుకొని వచ్చానమాట. సో చూడండి, ఇక్కడ కూర్చొని ఆఫ్టర్ హ్యావింగ్ ఆల్ ద షాపింగ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ ద మాల్ కొంచెం సేపు కూర్చొని రిలాక్స్ అయ్యి వెళ్ళవచ్చు అనమాట. మనం కొంచెం తొందరగా వచ్చినట్లయితే విల్ బీ హ్యావింగ్ ఏ టైం. చాలామంది ఇక్కడ రిలాక్స్ అవుతూ ఉన్నారు, కాకపోతే అప్పటికే ఓపిక లేకపోయింది. ఇంక రేపు మళ్ళీ ఇంకా వీక్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు మై హస్బెండ్ వాజ్ రషింగ్ అనమాట. దిస్ మాల్ ఈజ్ ఎస్పెషలీ ఫర్
నేచర్ లవర్స్ అనమాట. చాలా అంటే చాలా మంచి గ్రీనరీ ఉంది ఇక్కడ. ఈ మాల్కి దగ్గరలోనే ఐ మీన్ లైక్ సరౌండింగ్ దట్ మాల్ ఓన్లీ నికో హోమ్స్ ఉన్నాయన్నమాట, ఈ అపార్ట్మెంట్స్. సో ఈ అపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఈ మాల్తో యాక్సెస్ ఉంటుంది. వాళ్ళకైతే ఈ స్పెషల్ వెహికల్స్ కూడా ఉన్నాయి క్యారీ చేయడానికి వాళ్ళని. సో నాకైతే చాలా కాళ్ళు నొప్పి పెడుతుంటే ఆల్మోస్ట్ పైకి పెట్టేసి కార్లో కూర్చునేసాను అనమాట. సో మనం ఎగ్జిట్ అయిపోయేటప్పుడు ఈ నికో హోమ్స్ వ్యూ అనేది నాకు చాలా బాగా అనిపించింది, డిఫరెంట్ బ్లాగ్స్. సో షూట్ చేశాను అనమాట. ఇట్ వాజ్ ఆసమ్ ఇన్ ద నైట్స్. ఎంతమందికి ఇలాగా నైట్ లాంగ్ డ్రైవ్స్ రైడ్స్ అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. ఇదైతే నాకు ఒక స్ట్రెస్ బస్టర్ లాగా అనమాట. ఎప్పుడు మా ఆయన్ని ఇరిటేట్ చేస్తూ ఉంటాను, నన్ను తీసుకెళ్ళని. అండ్ హిల్ టేక్ మీ ఆల్మోస్ట్ అనమాట. ఎప్పుడు తిరుగుతూనే ఉంటాం అనమాట. సో దిస్ వాజ్ ద బ్యూటీ ఆఫ్ బెంగళూరు లాస్ట్ నైట్. ఏమైనా బయట ఫుడ్ తినేసి ఇంటికి వెళ్ళిపోదామని అనుకున్నాము. బట్ ఆదిల్ వాజ్ సో డల్. నాకు ఎందుకో వామిటింగ్ సెన్సేషన్ లాగా ఉందమ్మా, నాకు ఓపిక లేదు, ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు అనమాట. సో వాడితో మాట్లాడుతూనే ఉన్నాను అనమాట. హీ వాజ్ సో డల్ అనమాట, చాలా టైర్డ్ అయిపోయాడు. సో బయట ఫుడ్ ఎందుకులే, ఆల్రెడీ టమ్మీ ఏమంటారు ట్రబుల్ అంటున్నాడు అన్నట్టు. నేను ఇంటికి వెళ్తే ఇంకొక 2 చికెన్ పీసెస్, కొంచెం కర్డ్ రైస్ ఇలా పోపు పెట్టి చేసేసాను. ఎంత యమ్మీగా ఉన్నిందంటే అండి, ఇది కొంచెం పాలులో ఉన్న మీగడంతా కలిపి చేశాననమాట. దద్దోజనం అంటారు కదా, ఆల్మోస్ట్ సిమిలర్ టు దట్. నేను ఒక చెఫ్ దగ్గర నుంచి ఇది కాపీ చేశాను ఈ రెసిపీని. డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటాను. పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా దీంట్లో పొమోగ్రానేట్ అండ్ యాపిల్ కూడా వేసినట్లయితే చాలా బాగుంటుంది. కాకపోతే ఆదిల్కి టమ్మీలో ఒకలాగా ఉంటుంది కదా అన్నట్టు నేను జస్ట్ కుక్యూంబర్స్తోనే పొట్టలో చల్లగా ఉంటుంది అన్నట్టు సర్వ్ చేశాను అనమాట, అలాంగ్ విత్ అ లిటిల్ పికిల్ అనమాట, క్యారెట్ పికిల్. సో ఇదన్నమాట సంగతి. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ అండ్ ఇఫ్ యూ లైక్ మై వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్ అండి. స్టే ట్యూన్ టు మై ఛానల్ ఫర్ మోర్ కంటెంట్. బాయ్, టేక్ కేర్.